ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎపిసోడ్లోకి వెళ్తే అర్జున్ వాళ్ళ అమ్మ అర్జున్తో ఇలా అంటుంది, నువ్వు ఇచ్చిన చీర చాలా అభిమానంగా తీసుకుంది లక్ష్మి, కాదనకుండా ఫంక్షన్ కూడా కట్టుకొచ్చింది. అక్కడే అర్థం కావట్లేదా నువ్వంటే లక్ష్మికి ఎంత అభిమానమో అనగానే అప్పుడు అర్జున్ అంటాడు, అమ్మ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు, అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నావు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మాటల్లోనే లక్ష్మి వస్తుందన్నమాట. కొంచెం డల్గా వస్తుంది. అమ్మ లక్ష్మి వచ్చావా అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. అమ్మ లక్ష్మి వెళ్ళే ముందు చెప్పావు కదా ఏదో చెప్పాలి అని, ముఖ్యమైన మాట, ఆ మాట కోసం చెప్తావని మేము వెయిట్ చేస్తున్నాం అందరం అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఇక నేను ఏం చెప్తానని మీరు అంతగా ఎదురు చూడడం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏదైనా సరే మంచి మాట చెప్తావు కదమ్మా, దానికోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి చలమయ్య కూడా అంటాడు. ఇక అప్పుడు లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది, నేను వైజాగ్ వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి చెప్పగానే అర్జున్ వాళ్ళమ్మ అర్జున్ షాక్ అయిపోతారు. అదేంటమ్మా అదేంటి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఇలా చెప్తుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో అడగద్దని ఆ రోజు చెప్పాను. నా మాటను గౌరవించి మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది కూడా మీరు నన్ను అడగరని ఆశిస్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది. అదేంటమ్మా ఈ నిర్ణయం అని చెప్పి లక్ష్మితో అంటుందన్నమాట అర్జున్ వాళ్ళమ్మ. ఇక నన్ను ఎక్కువగా ప్రశ్నించకండి, నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయే టైం వచ్చింది. నేను ఎందుకు మీ పంచన పడ్డానో నాకు తెలియదు, కానీ ఇక నేను ఉన్నంతకాలం ఇప్పుడు దాకా కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు, మీ సొంత మనిషిలా చూసుకున్నారు. ఇక మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే ఆంటీ అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అది కాదమ్మా అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే ఇక అర్జున్ ఆపుతాడు. అమ్మ ఆగు, నువ్వేం మాట్లాడకు. లక్ష్మి అప్పుడు 5 ఏళ్ల క్రితం తను మన దగ్గర మాట తీసుకుంది, తన ఇన్ఫర్మేషన్ కానీ వివరాలు కానీ ఏమీ అడగద్దని, అలాగే మనం కూడా తన మాటను గౌరవించి ఏమీ అడగలేదు. ఇప్పుడు తన భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది, అది కూడా మనం అడగద్దమ్మా, నువ్వేం మాట్లాడుకో. కానీ లక్ష్మి నిన్ను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది, ఆ కారణం మాత్రం అడగాలనిపిస్తుంది అని చెప్పి అర్జున్ అంటాడు లక్ష్మితోని. లక్ష్మి అంటుంది, నేను ఏది చెప్పే పరిస్థితుల్లో నేను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు సాయంత్రమే నేను జున్నుతో కలిసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది. తర్వాత ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చలమయ్య, అదేంటమ్మా మనం ఒకటి తెలిస్తే ఒకటైంది ఏంటమ్మా అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మతో అంటూ ఉంటే, అదే చలమయ్య నాకు అర్థం కావట్లేదు, అసలు ఆ దేవుడు ఎందుకు కలిపాడో ఇప్పుడు ఎందుకు విడదీస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటిది లక్ష్మి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, అర్జున్ ఒక్క మాట చెప్పొచ్చు కదా లక్ష్మికి వెళ్ళొద్దని అనగానే అప్పుడు అర్జున్ అంటాడు, ఏమని చెప్పాలమ్మా, వెళ్ళొద్దని చెప్తే ఆగే స్థితిలో తనుందా, అసలు మన నిర్ణయం తను అడుగుతుందా, తన నిర్ణయం చెప్పేసింది నేను వెళ్ళాలనుకుంటుంది అని చెప్పి, ఇంకా మనం ఏమని చెప్తాము ఎలా అని ఆపుతాము అని చెప్పి అర్జున్ అంటాడు. నేను మాత్రం ఇంకా లక్ష్మిని అడగను, తన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక చలమయ్యతో అర్జున్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఇలా జరిగింది ఏంటి, లక్ష్మి హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది, అసలు లక్ష్మి అర్జున్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే కలకలం సంతోషంగా ఉంటారని ఆశించాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు చలమయ్య అనగానే అప్పుడు చలమయ్య అంటాడు, అమ్మ ఇంకొకసారి లక్ష్మి అమ్మని అడగండి అని చెప్పి అనగానే, మళ్ళీ అడగమంటావా, లక్ష్మి ఏమంటుందో అడిగితే ఏమైనా ఫలితం ఉంటుందంటావా అని చెప్పి అంటూ ఉంటుంది అర్జున్ వాళ్ళమ్మ. పక్క అరవిందకి దీక్షితులు గారు కాల్ చేస్తారు. ఏంటి దీక్షితులు గారు కాల్ చేస్తున్నారు అని చెప్పి, చెప్పండి దీక్షితులు గారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అరవింద. అర్జెంటుగా నువ్వు ఎక్కడున్నా సరే మన వీధి చివరున్న ఆలయానికి శివాలయానికి వచ్చేసే అరవింద అనగానే, ఏంటి దీక్షితులు గారు మళ్ళీ మిత్ర జాతకంలో ఏదైనా గండాలు ఏమైనా కనిపించాయా అనగానే, అవన్నీ మాట్లాడడానికి సమయం అయితే లేదు, అర్జెంటుగా నువ్వు గుడికి వచ్చేసి, నేను ఆల్రెడీ ఆలయంలోనే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక అదే టైంకి దేవ్యాని వస్తుంది. ఏంటక్క అంత కంగారుగా కనిపిస్తున్నావు అని చెప్పి అని అడగగా ఇక అప్పుడు అరవింద అంటుంది, దీక్షితులు గారు కాల్ చేశారు, మిత్రకి ఏమైనా గండాలు ఉంటే ఆశ్రమంలో కలుస్తారు, కానీ దేవాలయానికి ఎందుకు రమ్మంటున్నారో అర్థం కావట్లేదు, ప్రజెంట్ ఆయన గుడిలోనే ఉన్నారంట, నన్ను కూడా అక్కడికి రమ్మంటున్నారు, ఏంటో ఏం క్లారిటీగా చెప్పలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది, నేను వెళ్తాను అని చెప్పి అరవింద బయలుదేరుతుంది గుడికి. తర్వాత ఇక అరవింద వెళ్ళిపోగానే ఇక దేవ్యాని ఫోన్ చేస్తుందనమాట మనీషాకి. ఇక మనీషా ఒక దగ్గర కూర్చుంటుందన్నమాట. ఏంటి మనీషా నీ వాయిస్లో క్రేజ్ లేదు, యాక్టివ్నెస్ లేదు ఏంటి అని చెప్పి అడుగుతుంది దేవ్యాని. అప్పుడు మనీషా ఏం అడుగుతారులేండి ఆంటీ, నా బాధ చెప్పినా ఎవరికి అర్థమయ్యే ఇదిలో లేదు, ఇంకా నా వాయిస్లో ఆ క్రేజ్ కానీ ఆ యాక్టివ్నెస్ కానీ ఎందుకు ఉంటాయంటీ అని చెప్పి అంటుంది మనీషా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను, నువ్వేమో ఇలా డల్గా మాట్లాడుతున్నావు, ఒకసారి ఇంటికి రా అర్జెంటుగా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఏంటంటే ఇంటికి వచ్చేది, ఇంటికి వచ్చి మిత్ర ముందు దిష్టి బొమ్మలాగా పెళ్లి కానీ దిష్టి బొమ్మలాగా తిరగమంటారా, లేదంటే మాట్లాడితే నా పెళ్ళి ఎప్పుడు చేస్తారా ఆంటీ, నా పెళ్ళి ఎప్పుడు చేస్తారా ఆంటీ అని చెప్పి అరవింద ఆంటీని అడుక్కోమంటారా, కష్టం వస్తే పంచుకునే వాళ్ళు లేదు, ఇక సుఖం వస్తే సంతోషించేవారు లేరు, వచ్చి ఏం లాభం ఆంటీ నేనైతే రాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మనీషా. ఇప్పుడు దేవ్యాని అంటుంది, అబ్బా మనీషా చెప్పేది విను, ప్రజెంట్ దీక్షితులు గారి నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి అరవిందకి, ఇక ప్రజెంట్ మిత్రకి గండాలు అని చెప్పి ఏవో అంటూ ఉన్నారు, ఇక నువ్వు ఈ గండాల టైంలోనే మిత్రని దగ్గర చేసుకుంటే మంచిది, ఈ టైం నువ్వు ఉపయోగించుకుంటే బాగుంటుంది, అప్పుడే నువ్వు మిత్ర లైఫ్లోకి ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతావు అని చెప్పి చెప్తూ ఉంటుంది దేవ్యాని.
విషయం ఏంటంటే ఈ మధ్య లక్ష్మి బ్రతికే ఉంది అన్న అనుమానాలు మాటలు ఎక్కువయ్యాయి అనగానే అదేంటి ఇంతకాలం తర్వాత లక్ష్మి బ్రతికే ఉందన్న టాపిక్ ఎందుకు వస్తుంది అని చెప్పి మనీష అంటూ ఉంటే సరే నువ్వు ఇంటికి రా, మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం అని చెప్పి దేవి అని అంటూ ఉంటే సరే ఆంటీ అని చెప్పి అంటుంది మనీష. పక్క లక్ష్మి తన రూమ్లో బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుందన్నమాట, బట్టలు సర్దుతూ ఉంటుంది. ఇక దూరంగా చలమయ్య అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటారు. ఏంటిది లక్ష్మి ఇంత హఠాత్తుగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఏంటమ్మా మీరు ఇంకా చూస్తూ ఉన్నారు, లక్ష్మమ్మని కాస్త బతిమాలండి, అడగండి, అడిగితే ఉంటారేమో అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే ఏం అడగాలి, ఏమని చెప్పాలి, నా కొడుకు నీ మీద ఆశలు పెట్టుకున్నాడు అని చెప్పి నేను చెప్పాలా లక్ష్మికి, లేదంటే నువ్వు మా ఇంటి మనిషి అవుతావు అని చెప్పి మేము కూడా ఆశలు పెట్టుకున్నామని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, లక్ష్మికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది. అసలు లక్ష్మి ఎందుకు వెళ్ళాలి అని కారణం తెలిస్తే ఎలా ఆపాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, అసలు మనకి ఏమీ తెలియదు కదా చలమయ్య అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు చలమయ్య అంటాడు, అమ్మ ఆ రోజు అర్జున్ బాబు చెప్పాడు కదా స్కూల్లో లక్ష్మమ్మకి కనిపించారు ఎవరో, ఆ రోజు కొంచెం దాక్కున్నట్టు చేశారు అని చెప్పి అర్జున్ బాబు చెప్పాడు కదా, ఇక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఊరు వదిలి వెళ్ళాలనుకుంటున్నారేమో అని చెప్పి చలమయ్య చెప్తాడు. దేవుడు ఇంకెన్ని ఆటలు ఇంకెన్ని మలుపులు తీసుకురాబోతున్నాడో మా జీవితాల్లో అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది. మరోపక్క గుళ్ళో హోమం కోసం అంతా సిద్ధం చేస్తూ ఉంటారనమాట దీక్షితులు గారు. అప్పటికి అరవింద వస్తుంది. వచ్చావా అరవింద అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే పంతులు గారు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కావట్లేదు, చాలా కంగారుగా ఉంది, చెప్పండి అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అంటారు, అరవింద నేను ఇక్కడ హోమం జరిపిస్తున్నాను, అది ఎందుకు ఏంటి అని చెప్పి పూర్తి అయ్యేదాకా మాత్రం నన్ను ఏం అడగదు, ఇంతకీ అబ్బాయి వచ్చాడా అనగానే మీరు నాకేం చెప్పలేదు కదా అని చెప్పి అరవింద అంటుంది. సరే ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్న అబ్బాయిని ఇక్కడికి రమ్మను అనగానే సరే అని చెప్పి ఇక అరవింద మిత్రకి కాల్ చేస్తూ ఉంటుంది. మిత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మామ్ నీ వాయిస్లో కొంచెం కంగారు కనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం అయితే నేను చెప్పలేను, అర్జెంటుగా మన వీధి చివరన శివాలయానికి వచ్చేసేయి అని చెప్పి అరవింద అంటుంది. ఎందుకు మామ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా నేను ఆఫీస్కి వెళ్ళాలి అనగానే ఆఫీస్ అదంతా పక్కన పెట్టు, అర్జెంటుగా గుడికి వచ్చేసేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మిత్ర అనుకుంటాడు మామ్ ఎందుకు ఇంత కంగారు పడుతుంది, సరే గుడికి వెళ్తాను అని చెప్పి ఇక మిత్ర కూడా బయలుదేరతాడు. మరోపక్క ఇక అరవింద ఆ స్వామిని దండం పెట్టుకుంటూ ఉంటుంది శివుడితోని. నా కొడుక్కి ఎప్పటికప్పుడు గండాలు ఇస్తూనే ఉన్నావు స్వామి, తన జీవితం ఎటువైపు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా దీక్షిత గారిలో కంగారు కనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అరవింద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అరవింద దేవుడి దగ్గర ఉన్న గంట గట్టిగా కొడుతూ ఉంటుందన్నమాట. ఇక వీధి చివరే కదా, అంటే దాదాపు అర్జున్ వల్లీలు మిత్రవల్లీలు దగ్గరే కదా, ఇక ఆ గుడిలో కొట్టి గంట సౌండ్ ఇక లక్ష్మికి ఇటు ఇంట్లో ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మ అలాగే ఆ నౌకరు అందరికి వినిపిస్తూనే ఉంటుంది, ఎవరింత గట్టిగా గంటను కొడుతున్నారు అన్నట్టుగా. ఇక లక్ష్మికి అయితే గంట సౌండ్ వినిపిస్తున్నప్పుడు గుండెల్లో ఒకలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది లక్ష్మికి. ఇక ఇటుపక్క అర్జున్ వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది, లక్ష్మి సర్దేసుకుంటుంది ఎలా ఆపాలి అని చెప్పి. ఇక అప్పుడు చలమయ్య కాఫీ తీసుకొచ్చి అమ్మ ఆ గుడి గంట శబ్దం విన్నారు కదా, మీరు ఎలాగైనా లక్ష్మమ్మని ఆపండి, గుళ్ళో మాట్లాడే మాటకి విలువ ఉంటుంది, ఆ దేవుడి మీద భారం వేసి మీరు లక్ష్మమ్మని ఆపడానికి కొన్ని మంచి మాటలు చెప్పి ఎలాగలా తన మనసులో ఉన్న భారం తగ్గించి ఇక్కడే ఉండేలాగా చేయండి అమ్మా అనగానే మంచి ఆలోచన, ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని అడుగుతాను అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది. అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది లక్ష్మితోని, అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు, మళ్ళీ మా జీవితంలోకి వస్తావో రాదో తెలీదు, ఉన్న ఈ కొద్ది గంటలైనా నీతో గడపాలనిపిస్తుంది, అలా గుడికి వెళ్దామమ్మా అని చెప్పి లక్ష్మితో చెప్తుంది అర్జున్ వాళ్ళమ్మ. అవునా ఆంటీ, నాకు కూడా ఎందుకో గుడికి వెళ్ళాలనిపిస్తుంది, పదండి ఆంటీ వెళ్దాము అనగానే పదమ్మ అడిగిన వెంటనే ఒప్పుకున్నావు, పద వెళ్దాము అని చెప్పి ఇక గుడికి బయలుదేరతారు అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మి. గుళ్ళో అరవింద వెయిట్ చేస్తూ ఉంటుంది మిత్ర రాక కోసం.